విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎర్రమంజిల్లో ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఎంపీ అనిల్ పాల్గొన్నారు. సుమారు 8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్కూల్ తరహాలో ప్రభుత్వ స్కూల్ నిర్మించారు. ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ మోడల్గా నిలవనుందన్నారు కోమటిరెడ్డి. ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మిస్తున్నామన్నారు కోమటిరెడ్డి. 20,000 కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ స్కూల్లో కంటే మంచి టీచర్లు క్వాలిటీ వాళ్ళే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ ఎంకరేజ్ చేయాలని మా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీని త్వరలో డిజిటల్ స్కూల్ చేసి ఎయిర్ కండిషన్ స్కూల్ కూడా చేసి గవర్నమెంట్ స్కూల్లో హైదరాబాద్ లో తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లో మోడల్ స్కూల్ గా చేయబోతున్నాం. స్థానిక ఎమ్మెల్యే పెద్దలు నాగేందర్ గారు చొరవతోని ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడమే కాదు, ఒక మినరల్ ప్లాంట్ కూడా మా ఎంపీ గారు రాజ్యసభ ఎంపీ అనిల్ గారు 25 లక్షలు ఇవ్వడం సంతోషం. దాంతో పాటు మా ముఖ్యమంత్రి గారు మేము కేబినెట్ లో చర్చించి బస్తీ దవాఖానాలతో పాటు ప్రాథమిక విద్య అంటే చిన్న పిల్లలకి పేదవాడు కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో అప్పులు చేసి తల్లిదండ్రులు కూలీనాలు పోయి ఉపవాసం ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, మంచి స్కూల్ చదువుకోవాలి, మా పిల్లలు పెద్దవాళ్ళు కావాలని కార్పొరేట్ స్కూల్లో పెడితే అక్కడ నిర్బంధ విద్య చేసి ర్యాంకుల కోసం చేస్తున్నాం. కానీ మా ముఖ్యమంత్రి గారు మేము మంత్రులందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆర్థికంగా 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా పెద్ద మనిషిని మర్చిపోయి 20,000 కోట్లతో ఒక్కొక్క కాన్ఫరెన్స్ లో 119 గాల్లో 20 ఎకరాలలో ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించడం పనులు కూడా మొదలైంది. నల్గొండలో అయితే అడ్వాన్స్ గా స్లాబ్ లెవెల్కి వచ్చింది. 1.5 year లోనే ఈ స్కూల్ కట్టి కొన్ని వేల మందికి కార్పొరేట్ మించిన స్థాయిలో ఇలా విద్యను అందజేయబోతున్నందుకు నిజంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్ హామీ ఇవ్వలే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుంటామని.